ప్లెయిన్ కేక్ చేయడానికి నేను కొంచెం ఇంగ్రీడియంట్స్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవాళ ఎందుకు కేక్ చేద్దామని ప్రిపరేషన్లో ఉన్నాను నేను మైండ్. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బేకింగ్ పౌడరు, ఎగ్స్ 6 ఉన్నాయి కానీ 3 తీసుకుంటాను క్వాంటిటీ. దానికి తగ్గట్టుగా 1 కప్పు షుగర్ తీసుకున్నాను నేను. ఇదే కప్పు షుగర్ మైదా తీసుకుంటాను. అన్సాల్టెడ్ బటరు, వెనిలా ఎసెన్స్ ప్లస్ చాక్లెట్ ఇది తీసుకున్నాను. ఎందుకంటే చాక్లెట్ ఫ్లేవర్ కొంచెం వేద్దామని చెప్పేసి తీసుకున్నాను. సో ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను చూడండి. ఇదిగోండి 1 కప్ షుగర్. సో ఆల్రెడీ బ్లెండ్ చేసి పెట్టుకున్నాను జార్లోను. ఇదే జార్లో ఇప్పుడు ఏం చేస్తానంటే 3 గుడ్లు వేసి మళ్ళీ నేను బ్లెండ్ చేసి పెట్టుకుంటాను నేను. చూడండి ప్రాసెస్. షుగరును ప్లస్ గుడ్లు నేను బ్లెండ్ చేసి పెట్టుకున్నాను. దాంట్లోనే బటర్ వేసి మళ్ళీ బ్లెండ్ చేసుకుంటాను. 3/4 క్వాంటిటీ తీసుకున్నాను క్వాంటిటీ నేను బటర్. అది కూడా బ్లెండ్ చేసి పెట్టుకుంటాను చూడండి. ఇదిగోండి దీంట్లోనే జార్లోనూ షుగరు ప్లస్ ఎగ్ బటర్ వేసి బ్లెండ్ చేసి పెట్టుకున్నాను. ఇంతకు చెప్పాను కదా మీకు. ఇది 1 స్పూన్ ఆఫ్ నేను కోకో పౌడర్ వేస్తున్నాను నేను. ప్లస్ 1 స్పూన్ బేకింగ్ పౌడరు, సేమ్ స్పూన్ మెజర్మెంట్ బేకింగ్ పౌడర్ అది. ప్లస్ 1 కప్పు మనం మెజర్మెంట్ తీసుకున్నాం కదా మైదా, అది అండి. సేమ్ అదే జార్లో వేసి మిక్సీ చేస్తున్నాను. 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను చూడండి ఇప్పుడు. ఆల్రెడీ అన్నీ మిక్స్ బ్లెండ్ చేసి పెట్టుకున్నా కదా, దీంట్లో చేశానండి నేను. అది కేక్ దీంట్లోనూ వేసి పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిషింగ్ చేసి పెట్టాను. సో ఆల్రెడీ నేను ఇప్పుడు అక్కడ ఓవెన్ రెడీ చేసుకున్నాను, చూపిస్తాను మీకు చూడండి. ఇదిగోండి ఓవెన్ ఆల్రెడీ నేను ప్రీ హీటెడ్ చేసి పెట్టుకున్నాను నేను 180 degreesలో 10 minutes. ఇప్పుడు నేను దీన్ని పెట్టి నేను కేక్ బ్యాటర్ అవుతుందో అది బౌల్ పెట్టేస్తున్నాను. పెట్టి హీట్ చేస్తాను చూడండి. ట్వంటీ మినిట్స్లో పెట్టానండి ఇప్పుడు ఇది. 20 minutes అయిన తర్వాత చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో.